హలో స్టూడెంట్స్, రెడికేషన్ ఫార్ములాలో సైన్ అయిపోయింది, కాస్ పీడిఎఫ్ పెట్టేశాను. అలాగే ట్యాన్ చెప్తాను, కాట్ మీరు చేసుకోండి. సీకెంట్ ఒకటి అయిపోతే రెడికేషన్ ఫార్ములాస్ అయిపోతాయి. ట్యాన్ చెప్తాను అన్నమాట. మనకు రెడికేషన్ ఫార్ములాలో ఇంటిగ్రల్ ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ రెడికేషన్ ఫార్ములా ఎలా చేస్తామంటే చూడండి మాకు ఒకసారి. ఫస్ట్ లెట్ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan power nx into dx, equation 1. In equal to integral tan power nx into dx is equal to equation 1. నేను ఈ ఈక్వేషన్ వేసాను అంటే చూడమ్మా, in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx into dx. ఇక్కడ ఏం చేస్తానంటే tan square x by tan square x రాసుకుంటే tan square x tan square x క్యాన్సిల్ కొడితే మళ్ళీ 1 వస్తాయి. 1 ఇంటూ ఎంత చేస్తుంది? నేను tan square x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. tan square x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఇక చూడమ్మా, 1/x ఉంది, దీని రాసుకోవచ్చు x పవర్ -1 రాసుకోవచ్చా? అలా ఇక్కడ ఏముంది మనకు 1 tan square x ఉంది, దీని రాసుకోవచ్చు tan పవర్ -2 x రాసుకోవచ్చా? అలాగా దీన్ని రాసుకుంటున్నామా. చూడండి in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n-1 ఇంటూ ఎక్స్ tan పవర్ -2 ఇంటూ ఎక్స్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఎలా ఉంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్. మనకు ఫార్ములా ఉంది ఇక్కడ, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ m+1. ఇది ఫార్ములా ఉన్నది. ఏ బదులు ఏముంది మా tan ఉంది, m బదులు n బదులు -2 ఉంది. ఆ ఫార్ములా రాసుకో. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ m+1 అంటే m-2 ఇంటూ ఎక్స్, నెక్స్ట్ ఏముంది tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంతేనా? tan స్క్వేర్ అంటే ఇక్కడ మనకి m+1 ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ tan స్క్వేర్ ఎక్స్. చూడమా ఇప్పుడు in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan స్క్వేర్ ఎక్స్. మనకు ఫార్ములా ఉంది సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అప్పుడు మనం tan స్క్వేర్ థీటా అంటే ఈ tan ఇతలో ఉంటుందమ్మా, ఇది ఇతలో వస్తుంది సీకెంట్ స్క్వేర్ థీటా -1 ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. tan స్క్వేర్ థీటా వదిలి రాసుకోవచ్చు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దానికి సపరేట్ రాస్తామా. in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దానికి సపరేట్ రాసినామా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సపరేట్ రాసినాం. ఇప్పుడు చూడమా, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ దీన్ని f(x) అనుకుంటున్నాను, ఇక్కడ దీన్ని f'(x) అనుకుంటున్నాను. ఎట్లా అంటే చూడమా, f(x) is equal to tan x అనుకో. f'(x) అంటే d/x tan x ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ f(x) అనేది tan x అనుకుంటున్నా, దీన్ని డిఫరెన్స్ చేసాం అనుకో f'(x) అంటే d/x tan x ఉంది సీకెంట్ స్క్వేర్. అంటే f(x) ను చేస్తే దీన్ని f(x) ను డిఫరెన్స్ చేస్తే సీకెంట్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉందమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా గుర్తుపెట్టుకో, ఫార్ములానే మనకి ఇంపార్టెంట్. ఏదంటే ఇంటిగ్రల్ f(x పవర్ ఆల్ఫా ఇంటూ f'(x) ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు f(x) హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ ఆల్ఫా ఇంటూ f'(x) ఇంటూ డిఎక్స్ అంటే
f of x హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సి. ఇక్కడ f of x అంటే ఏందమ్మా tan x, ఆల్ఫా అంటే ఏందమ్మా n మైనస్ 2. ఎందుకంటే f of x అనేది tan పవర్ n మైనస్ 2 ఉంటావు. దాన్ని డిఫరెన్స్ చేస్తే వస్తుంది సీకెండ్ స్క్వేర్ x dx. చూడమ్మా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి చూడండి in ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ నెక్స్ట్ సీకెండ్ స్క్వేర్ x ఇంటూ dx మైనస్ ఇక్కడ మా ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే tan పవర్ n మైనస్ అలాగే లేదంటే అదే రాసే ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ dx. ఇది f ఆఫ్ x అనుకుంటాం, ఇది f డాష్ x అనుకుంటాం. f ఆఫ్ x అంటే ఇది కదా, కాబట్టి ఏం రాసే ఇప్పుడు మామూలు ప్రకారం f ఆఫ్ x అంటే ఏంది tan x హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే ఏందమ్మా n మైనస్ 2 ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ అంటే n మైనస్ 2 ప్లస్ 1 మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ tan పవర్ nx ఇంటూ dx అంటే ఇంటిగ్రల్ tan పవర్ nx dx అంటే in. ఇక్కడ ఏముంది మైనస్ 2 కాబట్టి in మైనస్ 2. ఇప్పుడు అంతే చూడండి చూడమ్మా నెక్స్ట్ tan x ఇంటూ n ఇంటూ మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2లో 1 పోతే మైనస్ 1 బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. ఇది మనకు tan చాలా 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 ఈజీ. ఏమంటే నీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ f ఆఫ్ x ఏమనుకుంటావు tan x ఉంటాం, డిఫరెన్స్ చేసేమవుతుంది సీకెండ్ స్క్వేర్, బట్ f ఆఫ్ x ఏముంది tan x, f డాష్ x ఉంది సీకెండ్ స్క్వేర్, అంటే దీన్ని డిఫరెన్స్ చేసి ఇది వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏంది ఇంటిగ్రల్ f ఆఫ్ x పవర్ ఆల్ఫా f డాష్ x dx ఇజ్ ఈక్వల్ టు f ఆఫ్ x హోల్ పవర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సి. ఆల్ఫా అంటే ఎంత రాసుకోవాలంటే హియర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు n మైనస్ 2, 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి మనకేమో ఇక్కడ in ఈక్వల్ టు అంటే ఇక్కడ నీకు f ఆఫ్ x అంటే tan x ఆల్ఫా అంటే ఏంది n మైనస్ 2 ప్లస్ 1 n మైనస్ 2 ప్లస్ 1 in. ఇక్కడ tan పవర్ n ఇంటూ x ఏముంది n మైనస్ 2 ఉంది కాబట్టి in మైనస్ 2 రాష్ట్రం అలాగా మైనస్ 2 ప్లస్ 1 2లో 1 పోతే 1 మైనస్ 1 tan x పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 in అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీనికి ప్రాబ్లమ్స్ చేయాలమ్మా, దీనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఎట్లా అంటే n ఈక్వల్ టు 0 తీసుకోమ్మా, n ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏంది ఇది in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx ఇంటూ dx అంటే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n అంటే 0 ఇంటూ x అంటే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ 0 అంటే 1 ఇంటూ dx tan పవర్ 0 అంటే 1 ఇంటిగ్రల్ 1x dx అంటే x ప్లస్ సి అంటే n ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే i నాట్ ఏమొచ్చింది x ప్లస్ సి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోమా, n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx ఇంటూ dx అంటే in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n బదులు 1 ఇంటూ dx అంటే tan పవర్ nx అంటే మనకు ఫార్ములా ఉందమ్మా, tan పవర్ nx ఫార్ములా ఉంది చూడమ్మా in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan nx ఇంటూ dx అంటే in ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ x ప్లస్ మాడ్యులస్ ఇప్పుడు i1 అంటే ఏమొస్తుంది లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ x ప్లస్ సి. గుర్తుపెట్టుకోండి i0 అంటే x ప్లస్ సి, i1 అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ x ప్లస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్, చాలా చాలా వినాడు గుర్తుపెట్టుకోండి. tan చాలా చాలా ఈజీ, ఒకటే గుర్తుపెట్టుకోవాలా సీకెంట్ స్క్వేర్ డీటా మైనస్ tan స్క్వేర్ డీటా ఇజ్ ఈక్వల్ టు 1. tan స్క్వేర్ అట్లా పోతే 1 ఇతర పోతే సీకెంట్ స్క్వేర్ డీటా ఇజ్ ఈక్వల్ 1 మైనస్ tan స్క్వేర్ డీటా అవుతుంది. తర్వాత ఏ పవర్ ఏ పవర్ ఇంపార్టెంట్ ఏమంటాం ఇక్కడ ఒకటి f ఆఫ్ x అనుకోవాలి f డాష్ అనుకోవాలి చేస్తే అవుతుంది. దీని మీద ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం చేస్తాం ఎందుకంటే ప్రాబ్లం కూడా మనకు మొత్తం ప్రాబ్లం అది రాస్తేనే మనకు 7 మార్క్స్ ఇస్తారు. ఓకేనా.
ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చూడమ్మా ఒకసారి. ప్రాబ్లం ఏంటిది అంటే ప్రాబ్లం మనకు 6 ఇచ్చాడు. n = 6 అని ఇచ్చినాడు ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎలా సప్లై చేస్తాం అంటే ఇది రాసుకో. in = ఏముందమ్మా tan x పవర్ n minus 1 by n minus 1 minus in minus 2. చూడమ్మా in = n అంటే 6 ఉంది కాబట్టి tan x into n లో n అంటే 6 లో ఉండిపోతే అమ్మా 5x tan power 5x by 8 ఎంతమ్మా 5 minus i n అంటే 6 లో 2 పోతే 4. నెక్స్ట్ మా in = tan power 5x by 5 మైనస్ ఇప్పుడు మా i4 అంటున్నాడు. i4 అంటే మళ్ళీ ఏం తీసుకుంటావు n = 4 అని తీసుకుంటావు. n = 4 అంటే మళ్ళీ ఇక్కడ చూడమ్మా tan power 4 minus 1 అంటే 3x by n minus 1 అంటే 4 minus 1 3 minus in minus 4 అంటే in అంటే 3 minus 1 అంటే i1. చూడమ్మా in = tan power 5x by 5 minus tan cube x by 3 minus plus i1 అంటే ఏమమ్మా log of secant x plus c. చూడు ఎంత సింపుల్ చూడండి, ఎంత సింపుల్ చూడు. log of secant x plus c మనకి ఏమన్నా చూడమ్మా ఇక్కడ మనకు 4 కదా. చూడమ్మా అక్కడ కొంచెం ఇక్కడ i4 అంటే i4 కదా 4 అంటే 3 ఇక్కడ 4 పోతే 2 minus 2 i2. చూడమ్మా i2 కదా ఇది i2 ఎందుకంటే i = 4 లో 2 పోతే 2 i4. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది మళ్ళా చూడమ్మా మళ్ళీ ఏమంటావు i2 అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ tan పవర్ చూడమ్మా tan పవర్ n minus 1 n అంటే ఎంత 2 తీసుకుంటావు 2 minus 1 అంటే tan x by n minus 1 అంటే 1 తర్వాత మైనస్ ఇక్కడ ఏమవుతుంది i0 వస్తుంది. అంటే చూడమ్మా లాస్ట్ ఏమవుతుందంటే tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x minus i0 అంటే అమ్మా x plus c. ఇది ఆన్సర్ మనకు ఇది ఆన్సర్. ఇక్కడ by 1 అంటే కాబట్టి 1 రాస్తాయి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. i0 అనుకుంటా పోతుంటే అయిపోయింది మనకు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ సీక్వెంట్ ఉంది, సీక్వెంట్ కూడా చెప్తే చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ సీకెంట్ ఇక్కడ చూడమ్మా ఫస్ట్ మనం వేసుకుంటామంటే in = ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx ఇంటూ డిఎక్స్ ఈక్వేషన్. ఒకటే గుర్తుపెట్టుకోవాలా మనకు ట్యాన్ కానీ సీకెంట్ కానీ ఏసం అంటే సీకెంట్ స్క్వేర్ బై సీకెంట్ స్క్వేర్ బై అయితే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ట్యాన్ కూడా అంతే, సైన్కి ఒకటి డిఫరెన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకో. దీని ఏం చేస్తామంటే మనము చూడండి in = ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx ఇంటూ డిఎక్స్ nx దీని వేస్తాం సీకెంట్ స్క్వేర్ x బై సీకెంట్ స్క్వేర్ x ఇంటూ డిఎక్స్ రాస్తాం. సీకెంట్ స్క్వేర్ x సీకెంట్ క్యాన్సిల్ అయితే 1 ఇంటూ కదా, ఎందుకు మనకు ఇక్కడ సీకెంట్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ f(x) ఇంటూ g(x) ఫార్ములా రావాలి. చూడమ్మా ఇప్పుడు నెక్స్ట్ టైం రాసాను in = ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx ఇంటూ దీని పై పోతే ఉందమ్మా సీకెంట్ పవర్ -2 ఇంటూ x
సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకు ఇది 1/x ఉంది, దీని ఎక్స్ పవర్ -1 రాసుకోవచ్చా? అలాగే ఇక్కడ ఏముంది 1 సీకెంట్ స్క్వేర్ ఎక్స్, దీని రాసుకోవచ్చు సీకెంట్ పవర్ -2x రాసుకోవచ్చా? అలా రాసుకున్నది. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఇది ఎలా ఉంది చూడు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, అంటే ఏ పవర్ m ప్లస్ n ఫామ్ ఉంది. చూడు, ఏ అంటే ఎంత? సీకెంట్ ఎక్స్, ఈడ ఏ అంటే సీకెంట్ ఎక్స్, m అంటే n అంటే -2, అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. అంటే ఏమైంది in ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్, ఇదేముంది మా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మనకి f(x) ఇంటూ g(x) కావాలి. మనం హైలైట్ ప్రకారం, హైలైట్ మనకు ఉంది, హైలైట్లో ఫస్ట్ ఇన్వర్స్ ఉంది కదా, కాబట్టి దీన్ని f(x) అనుకుంటాము, దీన్ని g(x) అనుకుంటాం. మనకు ఫార్ములా ఏంది? ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ f(x) ఇంటిగ్రల్ g(x) డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy/dx f(x) ఇంటిగ్రల్ g(x) డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా నాకు, ఇంటిగ్రల్ ఫార్ములా ఇది మనకు ఫార్ములా గుర్తుపెట్టుకో, ఇది ఫార్ములా నాకు. ఓకేనా? ఇదేంది f(x), ఇదేంది g(x), గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం రాసుకుంటూ పోతాం. చూడమ్మా, in ఈక్వల్ టు f(x), అంటే సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ g(x) అంటే అమ్మా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy/dx f(x) అంటే అమ్మా సీకెంట్ స్క్వేర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ g(x) అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. చూడమ్మా, in ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ డిఎక్స్ ఇది tan x మైనస్ ఇంటిగ్రల్, ఇక్కడ ఇంపార్టెంట్ మా dy/dx సీకెన్స్, ఇక్కడ చూడమ్మా ఇది ఇంపార్టెంట్, dy/dx సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఉంది. ఇది ఎలా ఉంది? dy/dx ఎక్స్ పవర్ n ఫార్ములా ఉంది, అంటే ఎక్స్ పవర్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1 రా ఫార్ములా. దాని ప్రకారం ఏమొస్తుంది మనకు ఇక్కడ చూడమ్మా n-2 సీకెంట్ పవర్ n-2 -1 ఇంటూ ఎక్స్ వస్తుంది, అదే కదా. ఎక్స్ పవర్ n అంటే ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n-1, n అంటే ఏముంది n-2, ఎక్స్ అంటే సీకెంట్, n అంటే ఏముంది n-2, -1 ఆ ప్రకారం అంటే n-2 సీకెంట్ పవర్ n ఇంటూ -2 -1 -3 ఇంటూ ఎక్స్. దీని బదులు మనం అది రాస్తాం n-2 సీకెంట్ పవర్ n-3 ఇంటూ ఎక్స్, పవర్ అయిపోయింది, మళ్ళీ ఏముంటుంది dy/dx సీకెంట్ ఎక్స్, నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఏంటమ్మా tan x ఇంటూ డిఎక్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం కావద్దు, చూడండి ఇక్కడ డిఫరెన్స్ చేసిన dy డిఫరెన్స్ ఎట్లా dy/dx ఎక్స్ పవర్ n అంటే ఏంది n ఇంటూ ఎక్స్ పవర్ n-1, n అంటే ఏముంది ఇక్కడ n-2, ఎక్స్ అంటే ఏముంది సీకెంట్, మళ్ళీ n అంటే ఏముంది n-2 -1, కాబట్టి -1 -3 అంటే n-2 సీకెంట్ పవర్ n-2 అది రాష్ట్రం. అంటే నీకు పవర్ మాత్రం పోయింది, అంటే ఇది ఇక్కడ dy/dx ఎక్స్ పవర్ n అయిపోయింది, మళ్ళీ ఎక్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఎక్స్ డిఫరెన్స్ చేయాలి. అలాగనే ఇక్కడ సీకెంట్ పవర్ n-2 అయిపోయింది, మళ్ళీ ఏముంది dy/dx సీకెంట్ ఎక్స్, కాబట్టి dy/dx సీకెంట్ ఎక్స్ రాష్ట్రం. నెక్స్ట్ చూడమ్మా, in ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan x మైనస్ n-2 ముందు రాసుకో ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-3 ఇంటూ ఎక్స్ dy/dx సీకెంట్ ఎక్స్, dy/dx సీకెంట్ ఎక్స్ అంటే మా సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x, సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x ఇంటూ tan x ఇంటూ dx, ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఎందుకు tan x ఇంటూ tan x tan స్క్వేర్ ఎక్స్. ఇక్కడ చూడమ్మా ఇది ఎలా ఉందంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n,
ఏ అంటే ఏందమ్మా సీకెంట్, ఇక్కడ ఏ అంటే సీకెంట్. బేసిస్ ఈక్వల్ అయితే పవర్ చేంజ్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఎం బదులు ఏముంది ఇక్కడ n-3. ఎన్ అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఏ పవర్ ఎం ప్లస్, దీనిని ఏ పవర్ ఎం ప్లస్ 1 ఫార్ములా రాస్తాం, ఏ పవర్ ఎం ప్లస్ 1 ఫార్ములా రాస్తాం. చూడమ్మా, in ఈక్వల్ టు secant power n-2 into x tan x minus n-2 ఇంటిగ్రల్. చూడమ్మా, secant power n-3 into x, ఇదేముంది secant power x tan x into tan x tan square x into dx. ఓకేనా? ఇప్పుడు చూడండి, in ఈక్వల్ టు secant power n-2 into x tan x minus n-2 ఏ పవర్ m, ఇది సేమ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వస్తున్నాడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ 1. ఏ అంటే ఇక్కడ ఉంది secant ఇంటిగ్రల్ secant, m అంటే ఏముంది n-3 ప్లస్ n అంటే 1. నెక్స్ట్ ఏమన్నా x ఇంటూ tan స్క్వేర్ x ఇంటూ dx. చూడండి, in ఈక్వల్ టు secant పవర్ n-2 ఇంటూ x tan x మైనస్ n-2 ఇంటిగ్రల్ secant పవర్ 3లో 1 పోతే అమ్మా n-2 ఇంటూ x. ఇప్పుడు అమ్మా tan స్క్వేర్ x ఉంది, tan స్క్వేర్ x అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది చూడు, ఇక్కడ రాసిన ఫార్ములా secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ tan స్క్వేర్ ఉంది అంటే ఇది అదలు పంపించాము, ఈ tan స్క్వేర్ అదలు పంపించాము, ఇది ఇతరులు వచ్చి అంటే secant స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా, ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఇక్కడ tan స్క్వేర్ x ఉంది అంటే tan స్క్వేర్ x అంటే x కింద ఉంది పైన కాదు, tan స్క్వేర్ x tan స్క్వేర్ x అంటే tan స్క్వేర్ థీటా బదులు ఏమైనా రాసుకోవచ్చు secant స్క్వేర్ థీటా మైనస్ 1 రాసుకోవచ్చా. ఇప్పుడు దీని బదులు ఏమనుకుంటే secant స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ dx, secant స్క్వేర్ x మైనస్. చూడండి ఇప్పుడు in ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n-2 ఇంటూ x tan x మైనస్ n-2 ఇంటిగ్రల్. మళ్ళీ చేయమ్మా secant స్క్వేర్ n-2 ఇంటూ x secant స్క్వేర్ x మైనస్ secant స్క్వేర్ పవర్ n-2 ఇంటూ x ఇంటూ 1 secant పవర్ n-2 x ఇంటూ dx. ఇప్పుడు n-తో మొత్తం అడిగే చేద్దాం. in ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n-2 ఇంటూ x tan x మైనస్ n-2 ఇంటిగ్రల్ secant పవర్ n-2 ఇంటూ x. ఇక్కడ చూడగా ఇక్కడ ఏమవుతుంది చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ 1. ఏ పవర్ m ప్లస్ 1 అంటే secant పవర్ n-2 ప్లస్ 2x ఇంటూ dx మైనస్ మైనస్ ప్లస్ n-2 ఇంటిగ్రల్ secant పవర్ n-2 ఇంటూ x ఇంటూ dx. ఎందుకు ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీంతో మళ్ళీ n-2 ఇంటూ ఇంటిగ్రల్ secant పవర్ n-2 x ఇంటూ secant ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా చూడు, ఇది ఎలా ఉందంటే ఈ స్టెప్ ఎలా ఉందంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ 1 ఉంది. ఈ m అంటే ఎంత n-2 ప్లస్ n అంటే ఎంత 2. నెక్స్ట్ మైనస్ ఈ మైనస్ ప్లస్ n-2 ఇంటిగ్రల్ అది వచ్చేసి. ఇక చూడమ్మా, ఇక్కడ +2 -2 క్యాన్సిల్, ఇంకేముంది in ఈక్వల్ టు secant పవర్ n-2 ఇంటూ x tan x మైనస్ n-2 ఇంటిగ్రల్ secant పవర్ nx ఇంటూ dx ప్లస్ n-2 ఇంటిగ్రల్ secant పవర్ n-2 x ఇంటూ dx. ఇంతకుముందు సైన్కి మనము ఇక్కడ లాస్ట్ వస్తుండే దాన్ని ఇక్కడ తీసుకుంటాం, కానీ ఇక్కడ మనకు ఇక్కడ చూడమ్మా, ఇది చూడండి, దీన్ని ఇది తీసుకోవాలి. ఎందుకు ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడమ్మా, ఇంటిగ్రల్ secant పవర్ nx ఇంటూ dx ఏమవుతుంది in అవుతుందా. ఇప్పుడు దీని మొత్తం బదులు అంటే ఈ మొత్తం బదులు ఏం రాసుకోవచ్చు in రాసుకోవచ్చా,
ఐఎన్ రాసుకున్నామా? ఈ ఐఎన్ అంటే n-2 ఇంటూ ఐఎన్ ఏంది రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఐఎన్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan x మైనస్ n-2 ఇంటూ ఇదంతా ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు? ఐఎన్ రాసుకోవచ్చా? ఐఎన్ రాసుకుంటాం అంటే ఐఎన్ ప్లస్ n-2 ఇంటిగ్రల్ దీని రాసుకోవచ్చు మా సీకెంట్ పవర్ n కు ఐఎన్ రాసుకుంటాం. అది n-2 అంటే IN-2 IN-2 అంతే కదా. ఐఎన్ రాసుకున్నా IN-2 ఈ మొత్తం చూడమా. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు మైనస్ IN మైనస్ ఉంటే దీన్ని ఇతర వచ్చేస్తుంది అంటే ఏమొస్తుంది చూడు. ఇప్పుడు IN మైనస్ n-2 ప్లస్ మైనస్ n-2 IN ఉంది. ఇతర వస్తేమా ప్లస్ n-2 IN ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan x ఇదంతా అవుతుంది ఏమవుతుందమ్మా ప్లస్ n-2 ఇంటూ IN-2. చూడమ్మా ఇక్కడ IN సేమ్ ఉంది, ఒక IN కామన్ తీయండి. ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ n-2 ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan x ప్లస్ n-2 ఇంటూ IN-2. చూడమ్మా IN ఇజ్ ఈక్వల్ టు 2లో 1 పోతే -1 n-1 ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ tan x ప్లస్ n-2 IN-2. ఈ n-1 అందులో వచ్చేసింది అంటే IN ఈక్వల్ టు సీకెంట్ పవర్ n-2 ఎక్స్ ఇంటూ tan x బై n-1 ప్లస్ n-2 బై n-1 IN-2. ఇది tan సీకెంట్ కు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సీకెంట్ కి చూడండి ఒకసారి చెప్తానండి. ఇచ్చిన దాన్ని సీకెంట్ స్క్వేర్ తో ఒకసారి మల్టిప్లై డివైడ్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. ఈ సీకెంట్ స్క్వేర్ పైకి పోతే సీకెంట్ స్క్వేర్ అవుతుంది. దీన్ని f(x) ఇంటూ g(x) ఫార్ములా రాసుకోవాలి. f(x) చేయాలంటే ఫస్ట్ యూనివర్స్ ఉంది కాబట్టి దీన్ని f(x) ఉంటుంది ఫార్ములా రాసుకుంటాం. ఫార్ములా వేసినాక చూడు మా ఫార్ములా f(x) అంటే సీకెంట్ పవర్ n-2 ఎక్స్, g(x) అంటే ఏంది సీకెంట్ స్క్వేర్ x dx ఇంటిగ్రల్ dy బై dx. f(x) అంటే సీకెంట్ పవర్ n-2 ఎక్స్ సీకెంట్ స్క్వేర్ x. ఇక్కడ ఇంపార్టెంట్ సీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx అంటే tan x మైనస్ ఇక్కడ చూడమ్మా dy బై dx x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి x పవర్ అంటే దీన్ని డిఫరెన్స్ చేసినప్పుడు n-2 సీకెంట్ పవర్ n-2 -1 వస్తాయి n-3 x. ఇక్కడ పవర్ అయిపోయిందమ్మా ఇంకేమంటాయి dy బై dx x ఉంటాయి కాబట్టి dy బై dx సీకెంట్ x ఇంటూ tan x. IN is equal to secant power n-2 into x into tan x minus n-2 integral ఇక్కడ ఏమవుతుంది secant power n-3 into x d by x secant x ఏమన్నా secant x into tan x ఏముంది tan square x. ఈ secant ఇది ఉంది ఇక్కడ బేస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది secant power n-3 plus 1 3లో 1 పోతే 2 n-2 ఇక్కడ tan square ఏమో రాసుకోవచ్చు secant square x minus 1 మళ్ళీ secant తో మళ్ళీ చేస్తాం మళ్ళీ ఇక్కడ బేసిస్ ఈక్వల్ పవర్ ఈ -2 + 2 క్యాన్సిల్ అయితే sin పవర్ n వస్తుంది. sin పవర్ n అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి IN = ఇంటిగ్రల్ secant పవర్ nx dx అంటే IN రాస్తాం IN తీసుకుంటే ఇది. దీని మీద ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఒకసారి నోట్ చేసుకోండి. ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడమా ప్రాబ్లం ఎలా ఉంటుందంటే IN = ఇది వస్తుంది. ఫస్ట్ n = 0 తీసుకుందాం, నెక్స్ట్ n = 1 రెండు కేసులు తీసుకోమ్మా n = 0 n = 1 తీసుకోవాలి. n = 0 n = చూడమ్మా n = 0 తీసుకుందాం అంటే IN = ఇంటిగ్రల్ secant పవర్ nx into dx అంటే IN = ఇంటిగ్రల్ secant పవర్ n బదులేసమా 0 into x into dx. IN = ఎప్పుడైనా secant పవర్ 0 అంటే 1 అమ్మా ఇంటిగ్రల్ 1 into dx 1x అంటే I0 = x plus c. నెక్స్ట్ మా IN = ఇంటిగ్రల్ secant పవర్ nx into dx n బదులు ఏం తీసుకుంటాం 1 అంటే IN = ఇంటిగ్రల్ secant పవర్ 1 into dx అంటే IN =
ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ అంటే సీకెంట్ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకి ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా ఉంది. ఏమొస్తుంది? ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ అంటే I1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఇది మనకు. ఇప్పుడు మనకు దీనికి మళ్ళీ ప్రాబ్లం ఉంది, కొంచెం ప్రాబ్లం. n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 5 చూడండి. నాకు n ఈజ్ ఈక్వల్ టు 5 ఒక్కటికి 2 సార్లు చూసి ఒక 2-3 టైమ్స్ చేయండి ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేసింది. అంతే, ప్రాబ్లం ఏం పెద్దగా ఏం లేదు. చూడమ్మా, ఇప్పుడు మనకు ప్రాబ్లం రావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఏం ఇది తీసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చినాము. ఇది రాసుకోమ్మా. ఐఎన్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సీకెంట్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ టాన్ ఎక్స్ బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా, ఎందుకంటే మనకి n ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. దాంట్లో మనం n ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడమ్మా, n ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు సీకెంట్ పవర్ n ఎంతమ్మా 5, 5లో 2 పోతే 3x tan x బై n ఈజ్ ఈక్వల్ టు 5, 5లో 1 పోతే 4 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 5, 5 మైనస్ 2 3 4 ఐఎన్ అంటే ఐ 5 తీసుకుమా, 5లో 2 పోతే 3. మళ్ళీ ఫస్ట్ చేయాలి కదా. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 3 పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 మళ్ళా I3 అంటున్నాడు. I3 అంటే n ఈజ్ ఈక్వల్ అని తీసుకుంటావు 3 అని తీసుకుంటావు. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సీకెంట్ పవర్ n ఈజ్ ఈక్వల్ ఎంత 3, 3లో 2 పోతే 1 సీకెంట్ ఎక్స్ బై 3 మైనస్ 1 అంటే 2 ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ చూడు మేడం n మైనస్ 3, n అంటే 3, 3లో 2 పోతే 1, 3లో 2 పోతే 2 నెక్స్ట్ n మైనస్ 2, 3లో 1 పోతే 3లో 2 పోతే 1 I1. చూడమా, ఇప్పుడు ఐఎన్ ఈక్వల్ టు సీకెంట్ పవర్ 3x ఇంటూ టాన్ ఎక్స్ బై 4 ప్లస్ మల్టిప్లై చేయమని చెప్తాం 3 ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ బై 4 2 జా 8 ప్లస్ 3 ఇంటూ 3 1 జా 3 బై 4 2 జా 8 I1 అన్నాడు. I1 అంటే ఉందమ్మా లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ అంటే I1 అంటే I0 అంటే ఇది రాస్తాం. I1 అంటే ఇది కదా, ఏం రాస్తావు? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. అయిపోయిందమ్మా. రెడికేషన్ ఫార్ములాస్ మొత్తం అయిపోయినాయి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మనకు రెడికేషన్ ఫార్ములా 7 మార్క్స్ కొట్టేస్తారు. సైన్ ఒక్కటి బాగా నేర్చుకున్నావా కాస్ వస్తుంది, సీకెంట్ వస్తుంది, కొసుకొని వస్తుంది. ట్యాన్ ఒకటి కొంచెం డిఫరెన్స్, కానీ ఎక్కువ సార్లు అడిగింది ట్యాన్ అడిగినాడు, సైన్ అడిగినాడు, సీకెంట్ అడిగినాడు. ఒకటి బాగా నేర్చుకోండి, ఖచ్చితంగా 7 మార్క్స్.